సో లాస్ట్ ఎపిసోడ్ లో హీరోస్ గ్యాంగ్ ముందు చాలా మాన్స్టర్స్ వచ్చేస్తుంటాయి కదా. సో అదే విధంగా ఈవెన్ వెనకాలకి కూడా వచ్చేస్తుంటాయి. సో అక్కడ చాలా మాన్స్టర్స్ ఉంటాయి. అంటే గీరో వేసిన ట్రాప్ లో ఈ హీరోస్ పడ్డారనమాట. సో ఇంకా ఈవిల్ ఐ అనే మాన్స్టర్ ఉంటుంది. సో అది కూడా టార్నడో లాగానే సైకిక్ పవర్స్ ని యూస్ చేస్తుంది. తన బాడీ మీద ఏవైతే ఐస్ ఉంటాయో అవన్నీ హీరోస్ చేతిలో చనిపోయిండే మాన్స్టర్ వే. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఆ ఈవిల్ ఐ సైకిక్ పవర్స్ ఇంకా ఎక్కువ యూస్ చేయగలుగుతాడు. సో ఇంకా వెంటనే తన సైకిక్ పవర్స్ ని యూస్ చేసి ఓ రెండు పెద్ద బిల్డింగ్స్ ని అయితే హీరోస్ మీద పడేలాగా చేయబోతాడు. కానీ టార్నడో పవర్స్ ని యూస్ చేసి షీల్డ్ దాన్ని యూస్ చేసేసరికి ఆ బిల్డింగ్స్ అయితే పీసులు అయిపోతాయి. అండ్ చిన్న చిన్న బ్లాక్స్ కొంతమంది హీరోస్ మీద పడతాయి. అప్పుడే టార్నడో అయితే అయినా నేనెందుకు మీ అందరిని రక్షించాలి అని చెప్తుంది. వీళ్ళ పేరుకే ఎస్ క్లాస్ హీరో, కానీ మెచ్యూరిటీ ఇంకా అంత లేదు. సో ఏమనుకో. సో ఇంకా బ్లాక్స్ ని పురి ప్రిజనర్ అండ్ డార్క్ అయితే ఇంకా ఫుల్ లైక్ డస్ట్ లాగా మార్చేస్తారు. ఇంకా సెకండ్ గాల్ అయితే కంప్లీట్ పని నువ్వే చేయొచ్చు కదా అని అంటాడు. కానీ టార్నడో అంతా కనీసం ఇట్లాంటి పనులు కూడా చేయకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే బెటర్. ఎందుకంటే ఇంకా చాలా పవర్ఫుల్ మాన్స్టర్స్ ఉండే ఛాన్స్ ఉంది అని. ఇంకా అమ్మాయి భాస్కర్ కూడా బ్లాక్ ని కింద పడేసి అవును తను చెప్పింది కరెక్టే, ఇక్కడికి హీరోస్ వచ్చిందే మిగతా వాళ్ళని కాపాడడానికి అండ్ మిమ్మల్ని కాపాడడానికి ఇంకొకరు ఉంటారని ఎలా అనుకుంటారు అని చెప్తాడు. ఇంకా టార్నడో ఆ ఈవిల్ అయితే ఓడిపోయానని కనీసం ఇప్పుడైనా ఒప్పుకోని చెప్తుంది. కానీ ఆ ఈవిల్ అయితే ఒక్కేం కాదు, మీ అందరినీ ఓడించి ఎస్పెషల్లీ నిన్ను నీ కంటెంట్ వీకి నా చేతికించుకుంటారు. జస్ట్ నీదే కాదు ఈవెన్ మీ సిస్టర్ అయిన లిజర్డ్ ది కూడా అని చెప్పేసరికి టార్నడోకి ఫుల్ కోపం వస్తుంది. లైక్ లిటరలీ తుఫాన్ లాగా క్రియేట్ చేస్తుంది. ఇంకా మిగిలిన మాన్స్టర్ సపోర్ట్ హీరోస్ పైన దాడి చేయడానికి వెళ్తారు. అండ్ ఆ హీరోస్ కూడా వాళ్ళ ఓన్ వేస్ అండ్ టెక్నిక్స్ తో మాన్స్టర్స్ తో ఫైట్ చేస్తుంటారు. దాన్ని మీరు స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. లైక్ ట్విన్ టైల్స్ అటాక్స్ కానీ ఈవెన్ వన్ షాట్ అయితే దూరం నుంచి తన స్నైపర్ తో అటాక్ చేస్తుంటాడు. ఇంకా గ్రీన్ అయితే ప్లాంట్స్ ని కంట్రోల్ చేస్తూ అటాక్ చేస్తాడు. ఇంకా నార్సిసిస్టిక్ అయితే తన బ్యూటీ గురించి పొగుడుతుంటూ అలానే అటాక్ చేస్తుంటాడు. లైక్ ఇతను చూస్తుంటా మై హీరో అక్కడ చూసినట్లుగా అనిపిస్తుంది కదా. సో నెక్స్ట్ ఫెదర్ అనే హీరో అయితే మిడ్ ఎయిర్ అటాక్స్ చేస్తుంటాడు. తర్వాత షాడో రింగ్ అయితే తన నింజుట్స్ ని యూస్ చేసి అటాక్ చేస్తుంటుంది. ఈవెన్ నింజా బ్లేడ్స్ లాంటివి కూడా యూస్ చేస్తుంటుంది. సో దీన్ని చూసిన ఫ్లాష్ అయితే ఇంతకీ నువ్వు నింజుట్స్ ఎక్కడ నేర్చుకున్నావు అని అడుగుతాడు. దానికి షాడో రింగ్ అయితే నేను నీలాగా కాదులే అని చెప్పి వెళ్ళిపోతుంది. సో ఫ్లాష్ అయితే అయినా నేను ట్రైన్ అయ్యిండే విలేజ్ లో అసలు అమ్మాయిలే లేరులే అని అనుకుంటాడు. దీని గురించి ఫుల్ క్లారిటీగా ఆ తర్వాత తెలుస్తుందండి. సో ఇదంతా చూసిన చైల్డ్ ఎంపరర్ అండ్ సెకండ్ గాల్ అయితే ఈ హీరోస్ కూడా పర్లేదే బాగానే ఫైట్ చేస్తున్నారు, టాలెంటెడ్ గానే ఉన్నారు అని మాట్లాడుకుంటారు. ఇంతకు ముందు మాట్లాడిండే హీరోస్ కాకుండా మిగతా వాళ్ళు కూడా అలానే ఫైట్ చేస్తుంటారు. పాయిజన్ అనే హీరో అయితే ఒక మాన్స్టర్ పైన జస్ట్ స్లాష్ చేస్తాడు అండ్ ఆ పాయిజన్ వల్ల అది అక్కడే చనిపోతుంది. నెక్స్ట్ కెప్టెన్ మిజుకి అనే లేడీని చూపిస్తారు. అథ్లెటిక్ మెడల్స్ ఎక్కువ సాధించింది అనుకుంటా. మెడల్స్ అన్ని మెడలోనే ఉన్నాయి. సో ఇంకా ఫైట్ చేయడానికి వెళ్తుంది కానీ మిగతా మాన్స్టర్స్ అన్ని తనని తొక్కి తాటదిస్తుంటాయి. అప్పుడే డార్క్ షైన్ వచ్చి తనని కాపాడతాడు అండ్ మిజుకి మజల్స్ ని కూడా చూసి అప్రిషియేట్ చేస్తాడు. ఆ తర్వాత మిజుకి రెండు వాటర్ మెలన్ మాన్స్టర్స్ ని చేతిలో అండ్ కాళ్ళ మధ్యలో పెట్టుకుని చంపేస్తుంది. అండ్ ఆబ్వియస్లీ ఇలాంటి షాట్స్ అంతా జస్ట్ ఏదో ఫ్యాన్ సర్వీస్ అంతే. ఇంకా నెక్స్ట్ గేర్స్ పేరు తన పవర్స్ మాన్స్టర్స్ ని చంపుదామని చూస్తాడు కానీ పాపం చంపలేడు. అంటే తినని గుర్తుపెట్టుకోండి ఫ్యూచర్ లో కూడా వస్తాడు. అలానే మిగతా మాన్స్టర్స్ కూడా చాలా వీక్ గా ఉంటాయి కాబట్టి సునాయాసంగానే ఓడించేస్తారు. ఆ తర్వాత ఇంకొంచెం పవర్ఫుల్ మాన్స్టర్స్ వస్తాయి. ఎస్పెషల్లీ రైనో రెస్లర్ అనే మాన్స్టర్ చాలా బాగా ఫైట్ చేస్తుంది అండ్ ఫైట్ చేసిన వాళ్ళకి పాయింట్స్ కూడా ఇస్తుంది. మిజుకి లాంటి కూడా తన ఏం చేయలేకపోతారు. ఈవెన్ స్నైపర్ బుల్లెట్స్ తో షూట్ చేసినా కానీ తనకేం కాదు. అండ్ అర్త్ లోనే స్ట్రాంగెస్ట్ బీయింగ్ అయ్యేందుకు తను చాలా ట్రైనింగ్ తీసుకుంది. అందుకనే ఇప్పుడు హీరోస్ ఓడించలేకపోతున్నారు. ఇంకా ఐరాన్ అయితే తన స్వాడ్ ని వాడి ఆ రైనో అటాక్స్ ని ఆపగలుగుతాడు. అప్పుడే మిగతా హీరోస్ కూడా దాడి చేయడానికి వస్తారు కానీ రైనో రెజ్లర్ చాలా ఈజీగానే ఓడించేస్తుంది. సో ఇంకా గీరో దీన్ని చూసి ఇంత షార్ట్ స్పాన్ లో ఇంతలా ఇంప్రూవ్ అయిందంటే సూపర్ అసలు అని అనుకుంటుంది. ఇంకా ఐరాన్ ఆ రైనో రెస్లర్స్ తోనే అలానే ఫైట్ చేస్తుంటాడు కానీ చంపలేకపోతుంటాడు. అందుకని అటామిక్ సామురైకి చిరాకేసి దానితో ఫైట్ చేయడానికి వస్తాడు. అండ్ ఐరన్ వాళ్ళంతా దాని కొమ్ము పైన కాన్సన్ట్రేషన్ చేస్తుంటారు. సో అందుకని అటామిక్ సామురై కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు. జస్ట్ తన స్వాడ్ ని అలా బయటికి తీసి లోపలికి పెడతాడంటే. అండ్ తన కొమ్ము కట్ అయిందన్న విషయం కూడా రైనో రెజ్లర్ కి లేట్ గా రియలైజ్ అవుతుంది. సో కట్ చేస్తే ఇంతకు ముందు గీరోతో కన్వర్సేషన్ అయినప్పుడు నేను ఇంతకీ ఏ క్లాస్ మాన్స్టర్ కి చెందుతానో అని అడుగుతుంది. దానికి గీరో అయితే నువ్వు ప్రస్తుతం డీమన్ లెవెల్ మాన్స్టర్ లో ఉన్నావు. సో అంటే ఎస్ క్లాస్ హీరోస్ ని కూడా ఓడించొచ్చు అని చెప్తుంది. కానీ పాపం గీరో అబద్ధం చెప్పిందన్న విషయం ఇప్పుడు రియలైజ్ అవుతుంది. అండ్ అటామిక్ సామురైకి చనిపోయే ముందు 100 పాయింట్స్ ఇస్తుంది. అండ్ లిటరలీ పీసులుగా కట్ అయిపోతుంది అనమాట. సో ఇంకా అటామిక్ సామురై వెంటనే మిగిలిన మాన్స్టర్స్ ని కూడా చంపేసి లైక్ లిటరలీ బ్లడ్ డ్రైన్ ని సృష్టిస్తాడు. ఇంకా వెంటనే ఫ్లాష్ కూడా అటాక్స్ చేస్తాడు. అండ్ తను ఎంత స్పీడ్ గా ఫైట్ చేస్తాడంటే షాడో రింగ్ కనీసం ఆ అటాక్స్ ని చూడలేకపోతుంది కూడా. ఇంకా కొన్ని మాన్స్టర్స్ అయితే సపోర్ట్ హీరోస్ పైన దాడి చేయడానికి వెళ్తాయి కానీ డార్క్ షైన్ అయితే పరిగెట్టుకుంటూనే వాటిని చంపేస్తాడు. ఇంకా పిగ్ గోడ్ అయితే లిటరలీ ఒక మాన్స్టర్ ని తినేస్తాడు. ఇంకా పురి ప్రిజనర్ కి ఒక మాన్స్టర్ గట్టిగా పంచ్ కొడుతుంది కానీ మనడు వెంటనే రిటర్న్ పంచ్ కొట్టేసరికి అది పీసులు అయిపోతుంది. ఇంకా సరిగ్గా ఒక చిన్న గార్బేజ్ బ్యాగ్ లాంటిది అయితే పురి ప్రిజనర్ ముందు పడుతుంది. సో అది ఈవిల్ అయితే అంటే మిగిలిన ఆ ఒక్క బాడీ పీస్ ని కూడా టార్నడో వచ్చి ముగించేస్తుంది. ఇంకా గీరో అయితే ఒక డ్రోన్ ద్వారా ఇదంతా చూస్తుంటాడు కదా. సో చైల్డ్ ఎంపరర్ అయితే వెళ్ళి దాన్ని కట్ చేస్తాడు. అండ్ గీరో అయితే నేనంతా చూస్తాను, మిగతా వాళ్ళు ఫైట్ చేసేది ఎలాగో నాకు తెలుసు కానీ కింగ్ ఎలా ఫైట్ చేస్తాడో తెలీదు
అని చెప్తుంది. సో పాపం లక్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుందో దానికి ఇంకా తెలియదు. సో ఇంకా కాసేపటికి ఇక్కడ మాన్స్టర్ అసోసియేషన్ లో ఉండే పవర్ఫుల్ హీరోస్ అందరూ వచ్చేస్తారు. సో మరి ఇక్కడ ఉండే విలన్స్ ఏ హీరోస్ తో ఫైట్ చేస్తారనే ఫ్యూచర్ లో తెలుస్తుందిలేండి. సో ఇంకా పైన గ్రౌండ్ లో అన్ని మాన్స్టర్స్ ని ముగించేసి ఉంటారు. సో మిగతా ఎస్ క్లాస్ హీరోస్ కిందికి వెళ్ళి మెయిన్ రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేసేదే బ్యాలెన్స్ ఉంది. సో ఇంకా ఎలాగో మిగతా హీరోస్ ఎవరు రారు కాబట్టి వీళ్ళే మొత్తం అంతా చూసుకోవాలి. మిగిలిన హీరోస్ చాలా సునాయాసంగానే కిందికి వెళ్ళిపోతారు, కానీ పిగ్ గాడ్ వెళ్ళడానికి కష్టం అవుతుంటుంది. ఎందుకంటే అటామిక్ సామురై చుట్టుపక్కల ఉండే గోడల్ని పీసులుగా కట్ చేస్తాడు. సో కట్ చేస్తే ఇంకో వైపు గీరో దగ్గరికి ఎస్కేప్ అయ్యిండే కొన్ని మాన్స్టర్స్ అయితే వస్తాయి. లైక్ ఆ హీరోస్ చాలా పవర్ఫుల్ గా ఉన్నారు, మేము ఫైట్ చేయలేకపోయాం అని చెప్తాయి. ఎందుకంటే గీరోకి కోపం వచ్చి ఒక క్యూబ్ లాంటి దాంతో వాటన్నిటిని బంధించేసి లార్డ్ ఓరోచికి తినడానికి ఇస్తుంది. సో దీనివల్ల మిగతా మాన్స్టర్స్ కి కూడా భయం హీరోస్ తో ఫైట్ చేయడానికి వెళ్తాయి. అండ్ ఏ పవర్ఫుల్ మాన్స్టర్ ఏ ఎస్ క్లాస్ హీరోస్ తో ఫైట్ చేయాలనేది గీరో డిసైడ్ చేసేసి ఉంటుంది. సో ఇంకా ఎస్ క్లాస్ హీరోస్ అంతా ఒక్కో రూట్ లో వస్తారు. ఇంకా పైన గ్రౌండ్ లో ఉండే సపోర్ట్ హీరోస్ అండ్ సెకండ్ గాల్ అయితే ఆ హీరోస్ మాన్స్టర్స్ ని ఓడించగలరో లేదో అండ్ దీనికి ఎంత టైం పడుతుందో ఏంటో అని మాట్లాడుకుంటారు. సో ఇక్కడతో ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు తెలిసిందే కదా. టాటా బాయ్, సీ యా, లవ్ యూ 5000 times.